హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ సౌమ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 5 ఫర్టిలిటీ మంగళగిరి. సో ఈ పేషెంట్కి పెళ్ళయి 4 years అనమాట. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వచ్చారు. ట్యూబ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, హస్బెండ్ ఫ్యాక్టర్స్ అన్నీ బాగుంది, కాకపోతే పీసీఓడి అండ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనమాట. సో ఈ పేషెంట్ సెకండ్ సైకిల్లో కన్సీవ్ అయ్యారు, న్యాచురల్గా ఓన్లీ విత్ మెడికేషన్ కన్సీవ్ అయ్యారు. తనకి మనం ఫస్ట్ సైకిల్ ట్రై చేసినప్పుడు కన్సీవ్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ హార్మోన్స్ టెస్ట్ చేసుకుని పీసీఓడిలో కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందన్నమాట. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసి మా దగ్గరికి యాక్చువల్గా నవంబర్లో వచ్చారు. సో ఆ సైకిల్ ట్రై చేసాము, కన్సీవ్ అవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసుకుంటూ డైట్ అండ్ ఎక్సర్సైజ్ కూడా చెప్పి స్ట్రిక్ట్గా మీరు డైట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పి తర్వాత ఇంకొక సైకిల్ న్యాచురల్గా లాస్ట్ ఐ థింక్ ఫెబ్ మంత్లో ట్రై చేసాము. ఇప్పుడు నౌ షీ 7 weeks ప్రెగ్నెంట్. మంచిగా బేబీ హార్ట్ బీట్ కూడా మంచిగా వచ్చిందనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, న్యాచురల్ సైకిల్స్ మనం ట్రై చేసేటప్పుడు ఏంటంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ చెప్పిన డైట్ ఎక్సర్సైజ్ కూడా సీరియస్గా చేయాలి, నాట్ ఓన్లీ మెడికేషన్ అండ్ ఎస్పెషలీ పీసీఓడిలో. సో డెఫినెట్గా మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ బాగుంటే మనం మంచి మెడికేషన్ అండ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తే కన్సీవ్ అవుతారు. బట్ న్యాచురల్ సైకిల్స్లో కొంచెం ఓపిక ఉండాలి, ఎందుకంటే మనం అట్లీస్ట్ 3 to 4 cycles అన్నా ట్రై చేయాలి కాబట్టి. థ్యాంక్ యూ.